నరేష్తోని వీడియోస్ చేస్తానో చెయ్యనో నాకు అసలు ఏం క్లారిటీ లేదు. కూడా ఎప్పుడైనా ఒక లవ్ లా థర్డ్ పర్సన్ వచ్చారు అనుకోండి, అది ఖచ్చితంగా విడిపోవడమే. అర్థమైతే నువ్వు ఒక్క చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఇప్పుడు మేమిద్దరం విడిపోయినాము అన్న ఫీలింగే వస్తుంది. స్టార్ట్ అయింది, నేనే సారీ చెప్తున్నా, వదిలేయ. కొట్లాటలు వస్తే రేపు రిలేషన్ లకు పోయినాక తర్వాత పెళ్లి అయినాక ఎన్ని కొట్లాటలు వస్తాయి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిప్రియ హైదరాబాదీ వ్లాగ్స్. ఇప్పటి నుంచి నేను నరేష్తోని వీడియోస్ చేస్తానో చెయ్యనో నాకు అసలు ఏం క్లారిటీ లేదు. ఎందుకంటే చాలా పెద్ద గొడవ అయిపోయింది మాకు. కానీ లాస్ట్ మినిట్లో అది ప్రాంక్ అని తెలిసింది. కానీ ప్రాంక్ అని తెలిసినా కూడా ఓపెన్గా ఏమేమి ఉన్నాయో మనసులో ఇద్దరం ఎట్లా ఉన్నాయో అట్లా మాట్లాడేసుకున్నాము. అసలు మాకు అసలు సెట్ అయితే లేదు. ఏడైతే ప్రపోజ్ చేసినామో ఆడికే వచ్చి మాట్లాడుతున్నా లాస్ట్. ఈ వీడియో కూడా లాస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నరేష్ అసలు చాలా బీపీ పేషెంట్ అనమాట. కానీ అయినా కూడా నేను నార్మల్గానే ఉన్నా. ప్రతిదీ కూడా మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేదు. మేము ఫ్రెండ్స్ ఉన్నప్పుడే చాలా మంచిగా అంటే చాలా మంచిగా ఉన్నాము. కానీ ఎందుకు ఇట్లా ఒకరికొకరు ఇష్టం అని తెలిసినాక చాలా గొడవలు అవుతున్నాయి మా ఇద్దరికి. అసలు ఏం చేయాలో అర్థమైతే ఊ అన్న గొడవ అవుతుంది, ఆ అన్న గొడవ అవుతుంది. మళ్ళా కావాలని చెప్పి మధ్యలో వీళ్ళందరూ వచ్చి అదేమంటారు కొట్లాటలు పెట్టి అంటే మస్తీ మజా చూద్దాం అని అనుకుంటున్నా, ఏందో నాకు తెలియదు. కానీ అది ఎండ్ ఆఫ్ ద డే అది మజాక్ చేస్తుంటే అది రజాక్ అయిపోతుంది మా ఇద్దరి విషయంలో. నాకు ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. అటు దిక్కు భరత్ ఏమో గోవాలో ఉన్నాడు, ఇటు దిక్కు నరేష్ ఏమో ఇటు వెళ్ళిపోయిండు, రోహన్ గాడేమో కాలేజ్కి వెళ్ళిపోయిండు, కాలేజ్ కాదు ఊరు పోయిండు. ఇప్పుడు ఒంటరిగా నేను ఒక్కదాన్నే ఉంటున్నా. అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. నేను ఇప్పటి నుంచి నేనే వీడియోస్ చేస్తా. మీరు ఎవరెవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకేం అర్థమైతలేదు. మేము ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నామంటే మస్తీ మజా చేస్తుండే. ఎప్పుడైతే ఈ ఇష్టం అనేది స్టార్ట్ అయిందో ఆయన నాతో చక్కగా మాట్లాడతలేడు, నేను ఆయనతో చక్కగా మాట్లాడతలే. ఎవరెవరో వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడుతున్నారు ప్రతి విషయంలో కూడా. నా విషయంలో కూడా ఎప్పుడైనా ఒక లవ్లా థర్డ్ పర్సన్ వచ్చారు అనుకోండి, అది ఖచ్చితంగా విడిపోవడమే. ఇంకా ప్రేమ స్టార్ట్ అవ్వక ముందే పగిలిపోయిందని అనిపిస్తుంది నాకైతే. ఇంకా మేము ఇంకొక స్టెప్ ముందుకేద్దామని ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ అది సెట్ అవుతలేదు అసలు. నరేష్ కూడా చాలా మాటలు మాట్లాడేసిండు. నేను లేకపోయినా కూడా ఆయనకు మస్తు మంది ఉన్నారు. ఆయన ఎవరినైనా పిలిపించుకొని వచ్చి వీడియోస్ చేసేంత కెపాసిటీ ఆయనకు ఉంది. సో నాకు అట్లా లేదు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి నేను ఎవరితో ఎక్కువ మాట్లాడలేను, ఎవరిని పిలవలేను. సో ఇప్పటి నుంచి నా అంతలా నేనే చేసుకుంటా వీడియోస్. మేబీ నరేష్తో చేయకపోవచ్చేమో, చేస్తానో తెలియదు. అంత క్లారిటీ అయితే నాకు లేదు. ఎందుకంటే నేను నరేష్ తోటి మాట్లాడతలే. నిన్నటి నుంచి ఆయన నాకు కాల్స్ చేసిండు, అయినా కూడా నేను లిఫ్ట్ చేయలే. నేను ఆల్రెడీ ఆడ్రిన్కి అయితే కాల్ చేసిన రమ్మని, వస్తున్నానని ఎప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని అన్నాడు. మరి వస్తాడేమో, వెయిట్ చేస్తా. అసలు నా మైండే ఆఫ్ అయిపోయింది. ప్రస్తుతానికి నా పక్కకి ఎవ్వరు లేరు, ఒంటరిగా బతుకుతున్నా అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. మళ్ళా అదే సిచ్యువేషన్కి వచ్చినా అనిపిస్తుంది. ఏదైతే స్టార్టింగ్ ఉన్నానో ఇప్పుడు కూడా అట్లనే. ఏడైతే స్టార్ట్ అయిందో వీడియో ఆడికే లాస్ట్ వచ్చిన. చూద్దాం ఆడ్రిన్ ఎప్పుడు వస్తాడో. వచ్చిండు. ఏంది ఆడ్రిన్ అసలు? ఎందుకు ఆడ్రిన్ ఇట్లా చేసినావు? ఇట్లా నా ఫోన్ లోకి వెళ్ళి మెసేజ్ చేయడము, మా ఇద్దరికి కొట్లాట అవుతుందో నీకు తెలియదా? ఆయన నా ఫోన్ చేసాడో నీకు తెలియదు? నాకేం తెలుసు. అవునా ఆడ్రిన్? కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది కదా, ఏదో తెగిపోయినట్టే ఫీలింగ్ వస్తుంది రాత్రి నుండి. తెగిపోయినట్టే నా ఫోన్ బిల్ ఎవరితలేడు మళ్ళా. ఏమో నాకు అసలు ఏం అర్థమైతలేదు. నువ్వు ఒక్క చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఇప్పుడు మేమిద్దరం విడిపోయినాము అన్న ఫీలింగే వస్తుంది. ఇప్పుడు నేను ఫ్రెండ్గా ఉండనికే కూడా నాకు భయం అవుతుంది. అసలు మళ్ళా పాతలాగా మాట్లాడతాడా, నేను పాతలాగా ఉంటానా, ఆయన మాట్లాడినా కూడా నేను పాతలాగా ఉంటానా, నాకేం అర్థమవుతుంది. అవును, ఆయన కూడా ఓపెన్ గా నాకన్నా ఎక్కువ సీరియస్ అయింది ఆయననే కదా. నేనైతే నార్మల్ గానే నేను చేయలేను అన్నా కానీ ఆయన ఆ ఆడవాళ్ళు ఇట్లనే చేస్తారు ఇవి చేస్తారు అని ఈ మాటలే కదా మాట్లాడింది.
నువ్వు చిన్న మజాక్లో చేసినావు, మనమిద్దరం చేసి నువ్వు నాకు చెప్పున్నావు కూడా అప్పుడు నడుస్తుంది. కానీ నువ్వు ఒక్కనే చేసినావు అని తెలిసినా కూడా ఇప్పుడు ఇద్దరం హర్ట్ అయినాం కదా. ఆయన నాకన్నా ఎక్కువ ఆయననే ఎక్కువ గట్టి కొరిండు కదా. ఇద్దరు మాట్లాడుకున్నాం కానీ ఆయననే ఎక్కువ రేజ్ అయిపోయింది కదా. అవసరం లేదు ఇప్పటి నుంచి లవ్ లేదు ఏం లేదని వీడియో పెట్టి చెప్తే చూసేటోళ్ళకి కూడా ఏమనిపిస్తుంది చెప్పు. అరే ఈయనకు లేదేమో విడిపోయారేమో అనే కదా అనిపిస్తుంది. తర్వాత మేము ఎంత మాట్లాడుకున్నా కూడా అయినా ఇంకా అసలు లవ్ అని కూడా కాదు, ఇంకా మేము ఇట్లా ట్రావెల్ చేస్తున్నాము ఈ రిలేషన్షిప్లోకి ఇట్లా వద్దామనే గ్యాప్లోనే ఇన్ని కొట్లాటలు అవుతున్నాయి. ఇంకా వస్తే ఇంకేమైతాయేమో. అవును నాకు కూడా అదే అనిపిస్తుంది. మేము ఫ్రెండ్స్ లాగా ఉండి కంటిన్యూ చేస్తేనే బెటర్. ఇంకా మా ఇద్దరి మధ్యన మేము ఏడికి పర్సనల్గా అయితే చెప్పాలంటే ఏడికి తిరగలేదు, ఏడికి పోలేదు, ఏం చేయలేదు ఇంతవరకు. మీరైతే చూస్తున్నారు కంటిన్యూగా వీడియోస్కి వస్తున్నాం తప్ప, వీడియోలో కొట్లాడైతున్నాయి తప్ప పర్సనల్గా ఏడికి తిరగలేదు మేము. మీరు కొట్లాడుకుంటే వీడియోలన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆబ్వియస్ గా ఆగిపోతే ఇప్పుడు నా కంటెంట్ నేను చేసుకుంటా, ఆయన కంటెంట్ ఆయన చేసుకుంటాడు. ఆయన కంటే మస్తు మంది ఉన్నారు, ఆయన ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. లైక్ హారిక గానీ స్పందన గానీ ఎవరైనా వస్తారు. కానీ నేను ఫోన్ చేసి ఎవరికి పిలవలేను, ఎందుకంటే నాకు అసలు అట్లా రాదు. నాకు పిలవాలనిపించినా కూడా నేను ఆగిపోతా. ముందే అనుకున్నాం ఏమైనా కలిసి ఉందాం, కలిసి చేద్దాం అని. అవును కానీ అదేమంటారు నిన్న చెప్పేసిండు కదా వెళ్ళిపో అవసరం లేదు నేను తీపించుకుంటా ఎవరితోనైనా తీపించుకుంటాను. అవును ఏడా సారీ చెప్పిండు. నేను సారీ అనగానే కదా వెళ్ళిపోయినా. ఇంత కూడా ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ డాక్టర్ మాటలు నమ్మి నీ మాటలు నమ్మి ఆ డాక్టర్కి కూడా తెలియలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిండు. ఈవెన్ తో నా మీద నమ్మకం లేదా, ఆమె కోసం నన్ను వదిలేస్తావా అది ఇది అని. ఇంత చిన్న మిస్టేక్ కి ఇప్పుడు మా ఇద్దరం మధ్యలో ఒక పెద్ద బ్రేక్ పడింది. ఆయన ఫోన్స్ నేను లిఫ్ట్ చేస్తలేను, ఆయన మెసేజ్ కి నేను రిప్లై ఇస్తాను. నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. చిన్న వాటికి ఇంత పెద్దగా అవుతుందని తెలుస్తే అసలు అగర్సే ఇన్ని కొట్లాటలు అయితే నాకు ఆయనతోనే అని అంటే నేను అసలు ఏమి యాక్సెప్ట్ చేయకపోతుండే. అసలు రిలేషన్ లకి వద్దామని ఫిక్స్ కాకపోతే చెప్పాలా కదా. ఇప్పటి నుంచి నేను ఒక్కదానే చేసుకుంటా కదా వీడియోస్, అందుకే వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. మేము రిలేషన్షిప్ లోకి వెళ్దాము అనే గ్యాప్ లోనే ఇంతగానం కొట్లాటలు అవుతున్నాయి. మేము క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండి ట్రావెల్ చేద్దాము అని అనుకున్నాము, కానీ ఆ ట్రావెల్ చేసే చక్కర్లోనే ఇన్ని కొట్లాటలు వస్తాయి. రేపు రిలేషన్ లోకి పోయినాక తర్వాత పెళ్ళి అయినాక ఎన్ని కొట్లాటలు వస్తాయి. ఏవేవో బయట జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకొని ఆయన నువ్వు కూడా రేపు ఇట్లా చేస్తావేమో, గ్యాస్ సిలిండర్లో పెట్టి తీసేస్తావేమో, అగ్గిపెట్టి అసలు ఎట్లా ఎంత సెన్స్లెస్ గా మాట్లాడుతున్నాడు. అందరు ఒకటేలాగా ఉంటారు ఆ దునియాలో. నేను కూడా భయపడ్డా కదా, నేను కూడా భయపడుతున్నా. రోజు ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే అవే రీల్ వస్తున్నాయి, నేను కూడా భయపడుతున్నా. మొగల వల్ల కూడా చంపిన వాళ్ళు ఉన్నారు కదా, మస్తు మంది ఉన్నారు. లవర్ కోసం 3 పిల్లల్ని చంపేసింది ఒక ఆమె. మరి ఒక ఆమె కదా, ఆడోళ్ళే చంపుతారు, మొగలేడే చంపుతారు. లవర్ కోసమే కదా అవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు చంపేది ఎవరు, ఆడోళ్ళ మొగల? ఇద్దరు ప్లాన్ చేసుకొని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడువారి మాటలకు అర్థాలేవి. బయట జరుగుతున్న వాటికి ఇక్కడ తీసుకొని వచ్చి లింక్ పెట్టి ఇట్లా కిడితి నువ్వు కూడా ఇట్లానే చేసావు ప్రతిసారి వస్తున్నాయి. ఆయనకు అసలు నా మీద నమ్మకమే లేదు. ఆడ్రిన్ మీరు ఎంతమంది ఏం చెప్పినా కూడా ఆయనకు అసలు నా మీద నమ్మకం లేదు, ప్రేమ లేదు. మరి ఎందుకు ఇట్లా చేసిండు, ఎందుకు ఇట్లా ప్రపోజ్ చేసిండు, అసలు ఏంది? ఏదైనా వీడియోలు అంటే సీదా చెప్పేస్తాడు ఏమని, లేదు మేము ఇంకా ట్రావెల్ చేస్తున్నాం, మీరు బి నమ్మకురి, మీరు బి ఆలోచన తీసుకోండి, టైం తీసుకోండి, అవి చేయండి ఇవి చేయండి. అవును చెప్తుండు కరెక్టే, ఆయన చక్కగా లేడు కదా. ప్రతిసారి రన్ అనుమానిస్తున్నాడు కదా. లవ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఒక్కటే, నమ్మకం ఉంటేనే ఏదైనా నడుస్తుంది. అది నువ్వు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా దగ్గరుండే రిలేషన్షిప్ అయినా ఇదే ఫస్ట్ నమ్మకమే ఉండాలి. ఆయన దూరం నుండి కూడా నా మీద అంత నమ్మకం పెట్టుకొని ఉండని లే కీర్తి ఎట్లయినా ఉండని అని అంటేనే దాన్నే అంటారు నమ్మకం. ఎవరైనా చిన్నగా ఏదని చెప్పంగానే ఆయన ఇష్యూ చేసేస్తాడు పెద్ద పెద్దగా. ఆయనకి అయిందాక ముందు అందుకే ఆయన ముందు జాగ్రత్త చెప్తాడు అందరికి ఏం కావద్దని. అవును, కానీ అందరు అమ్మాయిలు ఒకటేలాగా ఉండరు కదా. కొంతమంది మంచోళ్ళే కదా, మిగతా వాళ్ళు అందరు చెడ్డోళ్ళు అయి ఉండొచ్చేమో.
దాంట్లో నన్ను కూడా అదే ఇంక్లూడ్ చేసి నువ్వు కూడా ఇట్లనే చేస్తావు, నువ్వు కూడా ఇట్లనే నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావు. ఆయన ఏ ప్రాంకులు చేసినా నేను లైట్ తీసుకోవాలా. ఫస్ట్ నుంచి నేను మాట్లాడుతున్నా, ఆయన ఏ ప్రాంకులు చేసినా, ఆయన కిరోసిన్ మోసుకొని చచ్చిపోతున్నా అన్న ఏం చేసినా నేను హార్ట్ఫుల్ గా పరిగెట్టుకుంటూ వచ్చి అన్ని చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నన్నే పిచ్చిదాన్ని చేస్తాడు తప్ప ఆయన మాత్రం అసలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు. నేను ఏం చేసినా కూడా నేను సీరియస్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు, కోపం వచ్చేస్తుంది. ఆయనది ఒక లెక్క, నాదొక లెక్కనా. ఈక్వాలిటీ ఉండాలా ఎందులైనా కూడా. నువ్వు కోపంలో ఎన్నో అంటావు, నేను ఎప్పుడా నోరు జారి మాట్లాడలే. నువ్వు నాకు వద్దు, వెళ్ళిపో, అవసరం లేదు అని చెప్పి వీడియోలలో బాయ్ ఫ్రెండ్ లేదు, బెస్ట్ ఫ్రెండ్ లేదు. అది ఒక్క రోజు అన్నందుకే కదా నిన్న తీసి నిన్న కూడా అట్లా మాట్లాడేసిన అంటే నేను చెప్పేసిన అప్పుడు అవును నేను కోపంలో మాట్లాడాను. ఎన్నిసార్లు వీడియో ప్రతి వీడియోలో అంటాడా ఈమె నాకు అవసరం లేదు, అవసరం లేదు. అవునవును నేనే తెప్పిస్తా. అందరికి నాతోనే ప్రాబ్లం, ఏం చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటలే, నేను వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నా, లేకపోతే నా కంటెంట్ నేను ఒక్కదాన్నే చేసుకుందాం అనుకుంటున్నా. చేస్తా ఉన్నాను కాలం ఒక్కదాన్ని చేస్తా. సపోర్ట్ చేసిన వాళ్ళు చేస్తారు, నేను చేయాలనుకుంటలే. నేను ఫోన్ చేయను ఆయనకి, నేను అసలు ఫోన్ చేయను. కరెక్ట్ టైంలోనే మా ఇద్దరికి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఈ బోనాలు దానికి దీనికి మళ్ళీ ఇప్పుడు బి చిచ్చులు పెడతారు పెట్టేటోళ్ళు. ఆడ కనబడ్డది, ఈడ కనబడ్డది, అటు ఆడ కనబడ్డది అని చెప్తాడు. ఆయనేమో ఏమేమో ఆలోచించేస్తారు. విడగొట్టేటోళ్ళు ఉంటే ఏ రిలేషన్షిప్ సాగదు. కానీ మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. బయట వాళ్ళు చెప్తే పట్టించుకోడాక మన వాళ్ళు చెప్తేనే పట్టించుకుంటాడు. అవన్నీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే. నేను ఫోన్ చేసినా కూడా ఆయన లైట్ తీసుకునే మాట్లాడతాడు. ఆయనకు నేను లైటే, ఆయన నన్ను ఎప్పుడు సీరియస్ గా తీసుకోలే. కీర్తి నువ్వు ఇంత అంత నన్ను ఎప్పుడు మాట్లాడలే. ఆయన ప్రతిసారి నా గురించి నెగిటివ్ గానే మాట్లాడతాడు. ఆయనకు అసలు ప్రేమ లేనట్టే మాట్లాడతాడు. చూద్దాం. ఆయన ఇప్పుడు నేను ఈ వీడియో చేసి ఒకవేళ పెట్టినా కూడా రేపో ఎల్లుండో ఆయన కూడా వేరే ఏ అమ్మాయిలతోటైనా వీడియోలు చేసుకొని పెట్టుకుంటాడు తప్ప కీర్తి ఇట్లా చేసింది అట్లా చేసింది అని ఏం బాధపడాడు. అర్థమైందా? మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే నా మీదకే వస్తారు అందరు. కీర్తి వల్లనే ఇట్లా అయింది, కీర్తి వల్లనే మన రేషన్ ఇట్లా అయిపోయిండు, కీర్తి వల్లనే ఇట్లా బాధపడుతున్నాడు అని. కానీ నేనెంత బాధపడుతున్నా, నేనెంత చూస్తున్నా, నా సైడ్ నించొని చూస్తే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసినా కాబట్టి నువ్వు వచ్చినావు. అప్పటి నుంచి నేను ఒక్కదానే మాట్లాడుతున్నా వీడియోలో. ఎవ్వరు లేరు. భరత్ లేడు, రోహన్ లేడు, ఈవెన్ లేడు, ఎవ్వరు లేరు. మెయిన్ ఈవెన్ అయితే లేనే లేడు. ఇప్పుడు స్టార్ట్ అయింది, నేనే సారీ చెప్తున్నా, వదిలే. నువ్వు సారీ చెప్తే అదంతా నార్మల్ అయిపోతుంది డ్రీమ్. అయినా నాకు అనిపిస్తుంది నేను ఒక క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ లవ్ ఇవన్నీ నాకు సెట్ కావు, ఆయనకు సెట్ కావు. నేను అందుకే ఆయనకు ముందే చెప్పిన మనకి ఇవి సెట్ కావు, మనం నార్మల్గా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే మంచిగా ఉంటాము అని చెప్పి ముందు నుంచే చెప్తా ఉన్నా. అట్లా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే కొంచెం ఒపీనియన్ షేర్ చేసుకొని ఇట్లా ఆడిపోదామా ఇడిపోదామా అని అంటుండే. ఎప్పుడైతే ఇష్టము అని మా ఇద్దరి మధ్యలో తెలిసిందో అప్పటి నుంచి మేము అసలు ఇంత దూరంలో అయిపోయినాం. ఏం పొసెసివ్నెస్, అమ్మో పొసెసివ్నెస్ ఎంత ఉండాలో, ఏ టైంలో ఉండాలో ఆడనే ఉండాలో. ప్రతి జాగాలో ఉంటే ఆ రిలేషన్ బి ఖరాబ్ అయిపోతుంది. ఏమంటారు, ప్రైవేట్ పెట్టుకోవాలనుకున్నా రిలేషన్షిప్. ఏమో ఒకసారి నువ్వు అయితే ఫోన్ చేసి అన్న ఇట్లా నేను ఈ రోజు ఒకవేళ ఈరోజు జరిగింది అయితే చెప్పేసేయి, రేపు వీడియో పడేదాకా చూడొద్దని చెప్పాయి. నువ్వు ఈరోజు సాయంత్రం అన్న కీర్తకి ఇట్లా పిలిచింది నన్ను, ఇట్లా మాట్లాడేసింది వీడియోలల్లా, నువ్వేం చేస్తావు ఏమో నాకు తెలియదు అని. ఆయన ఏం చేస్తాడో మరి చూడాలా. ఎందుకమ్మా అంత కోపం, ఏం సాధిస్తావు దానివల్ల? నాకు అసలు ఈడు ఉండబుద్ధి అయితలే. ఫస్ట్ నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోబుద్ధి అవుతుంది. నాకు అసలు ఇంట్లో కూడా ఉండాలని అనిపిస్తలేదు. అసలు నాకు ఏం అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నాతోటే ప్రాబ్లం కాబట్టి నేనే చచ్చిపోతే బాగుండు, అందరికి ఒక శని పోతుంది, ఏం ఉండదు అని అనిపిస్తుంది. ఇవాళ స్టార్ట్ అయినా కూడా పర్సనల్ గా నేను కూడా చాలా ఫేస్ చేసినా కదా. కోపం తగ్గినాక ఆయననే ఫోన్ చేస్తే నీకు అవునవునవును మస్తు కోపం ఉంది ఆయనకి. అమ్మా ఆయన కోపం అంతా కరెక్టే, ఆయన ప్రేమ అంతా కరెక్టే, ఆయన అంతా కరెక్టే, అందరు కరెక్టే, నువ్వు బి మజాక్ చేయడం కరెక్టే. నాదే ప్రాబ్లం, ప్రతిసారి నా సైడ్ నుంచే ప్రాబ్లం వస్తుంది అందరికి. నేనే ఉండకపోతే ఈ కొట్లాటలు కావు, ఈ వీడియోలు కావు, అందరు మనశ్శాంతిగా ఉంటారు.
నేనే ఏదో ఒకటి చేసేసుకుంటా. అరే కాదు, అరే మాట్లాడాలి. అరే ఆగాక నువ్వు ఒక్క నిమిషం మాట్లాడదాం ఫోన్ చేసి. లేదా నాకు మస్తు ఏడుపు వస్తుంది, నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు. ఇంటికాడికి పోయినాక ఫోన్ చేపిస్తాక నేను. అరే నువ్వు మాట్లాడుకో అడ్రిన్, అంతేగాని నన్ను విలువకు ప్లీజ్. నాకు నువ్వు మాట్లాడితే అర్థమవుతుంది అక్క. నువ్వు మాట్లాడింది నువ్వు మాట్లాడుకో అడ్రిన్. నేను ఒంటరిగా వేసుకుంటా అంటే ఎడికేనైతే చెప్పు. ఎట్లైనా నేను నా బతికే ఉంటారు బతుకు, అర్థమవుతుందా? ఇప్పుడు సడన్ గా వచ్చి హోప్స్ పెట్టి మనం లైఫ్ లాంగ్ ఉందాం, మనం మంచిగా ఉందాం అని చెప్పి చెప్పింది తప్ప నేను అందుకే ఎవరైనా చెప్పినప్పుడు కొద్ది రోజులు ఇట్లనే నేను ప్రతిసారి టైం తీసుకుంటా. నేను వెంటనే చెప్పంగానే పుస్తకం యాక్సెప్ట్ చేసి సీరియస్ రిలేషన్షిప్ లకు వచ్చేసి తిరగడం, ట్రావెల్ చేయడం అవన్నీ నేను చేయను. చెప్పిన తర్వాత ఒక వారం రోజులైనా నేను సైలెంట్ గా ఉంటాను. నేను కూడా అంత ఈజీగా అసలు వదలలేను. కోపంలో ఆయన అట్లా మాట్లాడింది అంతే అని నువ్వు ఇష్టం లేక కాదు. అవును, చాలా ఇష్టం ఉంది నాకు. నేను కనిపిస్తుంది వీడియోలో, ప్రతి వీడియోలో కనిపిస్తుంది. సరాక ఆయనతో ఫోన్ చేసి మాట్లాడిపిస్తా. మాట్లాడు ఫస్ట్, నువ్వు మాట్లాడు. నీ క్లారిటీ నీకు నిన్నేమంటాడో అది చూడు. నన్నైతే ఏమన్నాడు కానీ నా తప్పేం లేదు, నా తప్పేం లేదు. మళ్ళీ నువ్వు చేసినావు అంతే, ఇదంతా. నిన్నేమంటాడో అది చూసుకో. ఇంటికాడికి పోయినాక ఫోన్ చేపిస్తాక నేను ఫోన్ లేపుతారు కాబట్టి ఇంటికాడికి పోయి అప్పుడు దాకా నేను ఆగలేను అడ్రి. నాకు భయం అవుతుంది, నన్ను నేను ఏం చేసుకుంటానని. నాకు యాంగ్జైటీ అట్లా ఇట్లా ఉండదు తెలుసా. నేను ఎన్ని ఇయర్స్ నుంచి దాన్ని ట్రావెల్ చేస్తున్నా తెలుసా. ప్రతిసారి కొట్టుకోవడం, గుద్దుకోవడం, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలంటే దేన్నో దాన్ని గుద్దుతా. నేను ఒక గంట ఆగలేవు. గంట ఎట్లా ఆగగలుగుతా? రాత్రి నుంచి నేను ఏడుస్తూనే ఉన్నా. ఇట్లా రెడీ ఎందుకైతే తెలుసా ప్రతిసారి నా మొహంలో ఏడుపు ఎవరికి కనబడద్దానని. నా షోకు కాదు నేను ఇట్లా రెడీ అవుతున్నది. అనుకుంటారు చూడంగానే అబ్బా మంచిగా ఉంది, నీట్గా ఏ బాధలు ఉన్నాయేమో, పురుసత్తుగా తిరుగుతుందేమో, పురుసత్తుగా ఉంటుందేమో అని. లోపల ఎంత నలిగిపోతున్నా నా ఒక్కదానికి తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక కొత్త ఫిట్టింగ్ నాకు. ఇప్పుడు దీని గురించి నేను కొత్తగా ఇంకా బాధపడాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకు ముందు నుంచే బాధలు ఉంటాయి. ఇప్పుడు దీని గురించి, ఇప్పుడు నరేష్ గురించి నేను ఇంకెక్కువ బాధపడాలి. ఆయన 1% కూడా ఫరక్ పడతలే. నేను ఎంతగానో ఏడుస్తున్నానో ప్రతిసారి ఆయన వీడియోలలో, నేను ఎంతగానో ఇదైపోతున్నానో, ఎంతగానో నలిగిపోతున్నాను. అవసరమా ఈ పంచాయతీలన్నీ? వదిలేసుకొని దూరం ఉండి మంచిగా ఉంటే అయిపోదా? ఎంత మంచిగా ఫ్రెండ్స్ లెక్క ఉండి అన్నిటికీ తిరుగుతుండే మనము. నువ్వు చేసినావు ఇదంతా. అక్క మా అన్నకి ఇష్టం అక్క, అదక్క ఆయన కూల లేవట్టు. పిచ్చి హాస్పిటల్ తీసుకోవా అంటే ఆ పిచ్చి హాస్పిటల్ లో కూడా కీడితేనా నన్ను. నిజంగా లవ్ చేస్తున్నారా అబ్బాయి? సముద్రం అంత ప్రేమ ఉంది నాకు ఆమె మీద అంటే సరే అని చెప్పినా. అందుకే బోట్లో కూడా తిప్పినారా అబ్బాయి ఆమె అని చెప్పిండు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు. అమ్మో, రాత్రి నుంచి అన్నం తినలేదు, చక్కెర వస్తుంది, ఎవరి లైఫ్ అలాది ఉంది. ఆయన ఏమో పురుసత్తుగా ఇంట్లో వండుకుంటాడు, నేనేమో ఇంత బాధపడాలి. నీకు అట్లా అనిపిస్తుందిలే ప్రతిసారి నా వల్ల. నాకెంత నువ్వు అట్లా ఏడుస్తే ఎట్లాక? ఇప్పుడు నేనే పోతాక ఇక నాకు వద్దు వీడియో, నేనే రాని వీడియో, నేనే చెయ్యను అడ్రీన్. సరే సరే, అందరు వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళే గైస్ లాస్ట్ కి. ఎవరిని నమ్మకండి, ఎందుకంటే మనం ఎంత ఎక్కువ ప్రేమిస్తామో అంత దూరం అయిపోతారు. అందుకే అందరినీ లిమిట్గా ఉంచుకోవాలా. అందరు నా వాళ్ళే అనుకుంటే ఎప్పుడు ఎవరు వదిలేసిపోతారో మనకు తెలియదు. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి మీరైనా సరే. అంతే, ఇంకేం చెప్పా, బంద్ చేసేసాను.